సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: స్కిల్ కేసులో బాబుకు ఊరట. బీజేపీ ఆర్ఎస్ఎస్తోనే కాదు, భారత రాజ్య వ్యవస్థతోనూ పోరాడుతున్నాం. హైకోర్టుకు మరో 2 న్యాయమూర్తులు. కోట్లలో కూత. 3 రోజుల్లో 2000 కోట్ల రూపాయల పందేలు. మైక్రో మిసైల్ సిస్టమ్ పరీక్ష విజయవంతం. లక్షల్లో బీఈడీ, డీఈడీ నిరుద్యోగులు. సంక్రాంతి వేళ పార్టీ సభ్యత్వాల రికార్డు బద్దలు. మోహన్ బాబు వర్సిటీ వద్ద ఉద్రిక్తత. ఆర్టీసీ కిటకిట. తిరుగు ప్రయాణంలో ప్రత్యేక బస్సులు ఫుల్లే. ఇజ్రాయిల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఖరారు. ఇస్రో చైర్మన్గా నారాయణన్ బాధ్యతల స్వీకరణ. సి విటమిన్ లోపిస్తే కలిగే అనారోగ్య సమస్యలు. ఈరోజు వార్తలను చూద్దాం. స్కిల్ కేసులో బాబుకు ఊరట. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ గత వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలేతో కూడిన ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సమర్థించిన ధర్మాసనం దానిని రద్దు చేసేందుకు నిరాకరించింది. అవసరమైన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సూచించింది. బీజేపీ ఆర్ఎస్ఎస్తోనే కాదు, భారత రాజ్య వ్యవస్థతోనూ పోరాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ బీజేపీతోనే కాక భారత రాజ్య వ్యవస్థతో కూడా పోరాడుతోందని ఆ పార్టీ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఏఐసీసీ నూతన ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మనం బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనే రాజకీయ సంస్థలతో పోరాడుతున్నామని మీరు భావిస్తుంటే అసలేం జరుగుతోందో మీకు అర్థం కానట్టే. ఈ రెండు మన దేశంలోని ప్రతి వ్యవస్థను స్వాధీనం చేసుకున్నాయి. మనం పోరాడుతున్నది బీజేపీ, ఆర్ఎస్ఎస్తో పాటు భారత రాజ్య వ్యవస్థతో కూడా అని ఆయన పేర్కొన్నారు. దళితులు, మైనార్టీలు, బీసీలు, ఎస్టీల నోరు మూసేయడం ద్వారా ప్రధాని మోదీ దేశగళాన్ని అణిచివేయాలని భావిస్తున్నారని ఆరోపించారు. హైకోర్టుకు మరో 2 న్యాయమూర్తులు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా న్యాయాధికారులు అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణరావును నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ఈ నెల 11న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. వీరి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 28 మంది ఉన్నారు. ప్రస్తుతం కొలీజియం సిఫారసు చేసిన 2 వస్తే ఆ సంఖ్య 30కి చేరుతుంది. కోట్లలో కూత. 3 రోజుల్లో 2000 కోట్ల రూపాయల పందేలు. 3 రోజులు, వందల బరులు, సుమారు 2000 కోట్ల రూపాయల పందేలు. ఇందులో భోగి రోజు 350 కోట్ల రూపాయలు, సంక్రాంతి పండుగ సందడిని డబల్ చేస్తూ రెండో రోజు దాదాపు 600 కోట్ల రూపాయలు, ఇక కనుమ రోజు ఏకంగా 1000 కోట్ల రూపాయలు. ఇటు కోనసీమ నుంచి అటు రాయలసీమ వరకు సంక్రాంతి కోడి జైత్రయాత్ర ఇలా అప్రతిహతంగా సాగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క పందెమే రికార్డు స్థాయిలో 1.25 కోట్ల రూపాయలు పలికింది. మైక్రో మిసైల్ సిస్టమ్ పరీక్ష విజయవంతం. దేశ రక్షణ వ్యవస్థలోకి మరో సరికొత్త క్షిపణి వ్యవస్థ చేరనుంది. డ్రోన్ విధ్వంసక సూక్ష్మ క్షిపణి వ్యవస్థ భార్గవాస్త్రంను భారత్ విజయవంతంగా పరీక్షించింది. డ్రోన్ తరహా దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దేశీయంగా రూపొందించిన ఈ మైక్రో మిసైల్ సిస్టమ్ను ఒడిశాలోని గోపాల్పూర్లోని సీవాడ్ ఫైరింగ్ రేంజ్ నుంచి పరీక్షించారు.
భారత సైన్యం కోసం అభివృద్ధి చేసిన ఈ మైక్రో మిసైల్ 2.5 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఈ ఏడాది చివర్లో మరోసారి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించి దీన్ని సైన్యానికి అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. భార్గవాస్త్రం అనేది ఒక కౌంటర్ డ్రోన్ వ్యవస్థ. డ్రోన్ దాడులను ధీటుగా ఎదుర్కొనేందుకు దీన్ని అభివృద్ధి చేశారు. 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న వైమానిక వాహనాలను కూడా ఇది గుర్తించి గైడెడ్ మైక్రో బాంబులను ఉపయోగించి వాటిని నిర్వీర్యం చేస్తుంది. భార్గవాస్త్రం వ్యవస్థకు ఏకకాలంలో 64 మైక్రో క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉంది. ఎక్కడికైనా సులువుగా వేగంగా తరలించవచ్చు. లక్షల్లో బీఈడీ డిఈడీ నిరుద్యోగులు. బతకలేక బడిపంతులు అనేది ఒకప్పటి మాట. అప్పట్లో టీచర్ ఉద్యోగం ఉన్నా వేతనాలు అంతంత మాత్రమే. కానీ ఇప్పుడు ప్రభుత్వ టీచర్ల స్థితి మెరుగుపడింది. జీతాలు మాత్రమే కాదు, సెలవులకు సెలవులు, ప్రశాంతమైన జీవితం. ఇది చూసి రాష్ట్రంలో వేల మంది ఉపాధ్యాయ వృత్తిపై మక్కువ పెంచుకుంటున్నారు. ఏటా సుమారు 30,000 మంది బీఈడీ డిఈడీ చదివి బయటకొస్తున్నారు. అయితే వారిలో ఎంతమంది ఉద్యోగాలు సాధిస్తున్నారంటే నోరెళ్లబెట్టే సమాధానం తప్పదు. అవును, కనీసం 5% మందికి కూడా ఉద్యోగాలు దక్కడం లేదు. బీఈడీ కోర్సుల్లో 2021-22లో 32,348 మంది, 2022-23లో 35,748 మంది చేరారు. అలాగే ఏటా సుమారు 2,000 మంది డిప్లొమా ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్సుల కోసం డైట్ కాలేజీల్లో చేరుతున్నారు. వీరిలో 30,000 మందికి పైగా ఏటా ఉత్తీర్ణులై బయటికి వస్తున్నారు. వారిలో సుమారు 5,000 మంది బయటి రాష్ట్రాల వారుంటున్నారు. ఇలా గత 10 ఏళ్లలో సుమారు 2.5 లక్షల మంది రాష్ట్రానికి చెందినవారు టీచర్ విద్యను పూర్తి చేశారు. వీరు కాకుండా గతంలోనే బీఈడీ డిఈడీలు చేసి ఇంకా ఉద్యోగార్హత వయసున్నవారు భారీగా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది మరోసారి టెట్ నిర్వహించగా మళ్లీ 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంతకంటే ముందే టెట్ రాసి అర్హత ఉన్నవారు అనేక మంది ఉన్నారు. మొత్తంగా చూస్తే సుమారు 7 లక్షల మందికి పైగా ఉద్యోగ అర్హత వయసున్న బీఈడీ డిఈడీ చదివిన వారు రాష్ట్రంలో ఉన్నారని అంచనా. సంక్రాంతి వేళ పార్టీ సభ్యత్వాల రికార్డు బద్దలు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు రికార్డు స్థాయిలో 1,00,00,000 మార్కును దాటాయి. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో నమోదు కావడం ఇదే ప్రథమం. సంక్రాంతి పండుగ వేళ టీడీపీ ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు నగరం రాష్ట్రంలోనే టాప్లో నిలిచింది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం 5వ స్థానంలో ఉంది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన 100 రోజుల్లోనే టీడీపీ 1,00,00,000 మార్కును అధిగమించింది. ఈ కార్యక్రమాన్ని గతేడాది నవంబర్లో లాంఛనంగా మొదలుపెట్టారు. బుధవారం నాటికి ఆ పార్టీ సభ్యత్వం అధికారికంగా 1,20,065కు చేరింది. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొద్ది రోజుల్లో నిలిపివేస్తారని టీడీపీ వర్గాల సమాచారం. తెలంగాణలో సుమారు 15 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. మోహన్ బాబు వర్సిటీ వద్ద ఉద్రిక్తత. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీ క్యాంపస్లోకి వెళ్లేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక ప్రయత్నించగా పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. చివరికి క్యాంపస్ పక్కన ఫామ్ హౌస్లోనే తన నానమ్మ, తాతయ్య సమాధులకు మొక్కుకుని మనోజ్ వెనుదిరిగారు. మండలంలోనే ఏ రంగంపేటలో సినీ నటుడు మోహన్ బాబుకు చెందిన పలు విద్యాసంస్థలు ఉన్నాయి. కొంతకాలంగా ఆయన కుటుంబంలో వివాదం తలెత్తి చిన్న కుమారుడు మనోజ్తో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. తన విద్యాసంస్థల్లోకి మనోజ్ ప్రవేశించకుండా అడ్డుకోవాలని మోహన్ బాబు కోర్టును ఆశ్రయించి అనుకూల ఉత్తర్వులు పొందారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం మనోజ్, ఆయన సతీమణి మౌనిక హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్నారు. తొలుత
నారావారిపల్లె వెళ్లి మంత్రి లోకేష్ను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత రంగంపేట వచ్చి జల్లికట్టు వీక్షించారు. అనంతరం మోహన్ బాబు స్కూల్ క్యాంపస్ ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. పలు వాహనాల్లో 50 నుండి 60 మంది అనుచరులు వారిని అనుసరించారు. అంతకుముందే అక్కడకు భారీగా చేరుకున్న పోలీసులు, క్యాంపస్ సెక్యూరిటీ సిబ్బంది గేటు వద్ద మోహరించి మనోజ్ను అడ్డుకున్నారు. ఆర్టీసీ కిటకిట, తిరుగు ప్రయాణంలో ప్రత్యేక బస్సులు ఫుల్లే. సంక్రాంతికి సొంత ఊళ్లకు వచ్చిన వారిని తిరిగి వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి వీలుగా ఆర్టీసీ అధికారులు భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. 19వ తేదీ వరకు 500 ప్రత్యేక బస్సులను నడపడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. కనుమ రోజున పెద్దగా ప్రయాణాలు ఉండవని ఆర్టీసీ అధికారులు భావించారు. వారి ఊహకు భిన్నంగా ప్రయాణాలు ప్రారంభం కావడంతో 15వ తేదీ బుధవారం నుంచే ప్రత్యేక బస్సులను ప్రారంభించారు. బుధవారం ఒక్కరోజునే సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్ రూట్లో 45 ప్రత్యేక బస్సులు నడిపారు. బెంగళూరు రూట్లో 4, చెన్నై రూట్లో 3 ప్రత్యేక బస్సులను నడిపారు. ఇవి కాకుండా లోకల్గా మరో 10 బస్సుల వరకు నడిపారు. ఈ నెల 19 వరకు సెలవులు ఉండడంతో అప్పటి వరకు స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయించారు. తిరుగు ప్రయాణంలోనూ ఆర్టీసీ బస్సుల్లో సీటు దొరకని పరిస్థితి. షెడ్యూల్ బస్సుల్లో పండుగకు పక్షం రోజుల ముందే తిరుగు ప్రయాణాలకు టికెట్లు బుక్ అయ్యాయి. ఆర్టీసీ అధికారులు రోజుకు 50 చొప్పున ప్రత్యేక బస్సులకు కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. దీంతో దాదాపుగా ఇవి కూడా హౌస్ఫుల్ అయిపోయాయి. మరికొన్ని ప్రత్యేక బస్సులు ప్రకటించి రిజర్వేషన్ కల్పిస్తే తప్ప సీట్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇజ్రాయిల్ హమాస్ మధ్య కాల్పుల ఒప్పందం ఖరారు. ప్రపంచమంతా ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. ఖతార్ రాజధాని దోహా ఇందుకు వేదికైంది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ బుధవారం ఇజ్రాయిల్ హమాస్లు ఓ అంగీకారానికి వచ్చినట్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ తమ పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని అమెరికాకు చెందిన 3 అధికారులు, హమాస్కు చెందిన ఓ ప్రతినిధి ధృవీకరించారు. ఈ ఒప్పందంపై ఈరోజు ప్రకటన చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సన్నద్ధమవుతున్నారు. కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించినట్లు హమాస్ తెలిపింది. ఇస్రో చైర్మన్గా నారాయణన్ బాధ్యతల స్వీకరణ. ఇస్రో నూతన చైర్మన్గా వి నారాయణన్ బాధ్యతలు స్వీకరించారని సంస్థ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన్ను అభినందిస్తూ అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. రానున్న రోజుల్లో కీలకమైన అంతరిక్ష మిషన్లకు నాయకత్వం వహించాల్సిన నారాయణన్ ప్రధాని మోదీ దార్శనికతను సాకారం చేయాలని ఆకాంక్షించారు. ఇస్రో చైర్మన్ పదవికి ముందు నారాయణన్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్కు డైరెక్టర్గా పనిచేశారు. ఆయన తన కెరీర్లో ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి స్వర్ణ పతకం, HEMSI టీమ్ అవార్డు తదితర 26కు పైగా అవార్డులు సాధించారు. అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య ప్రొపల్షన్ కమిటీ, అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర అకాడమీ, ఇండియన్ సిస్టమ్స్ సొసైటీ ఆఫ్ సైన్స్ మొదలైన వాటిల్లో సభ్యులుగా ఉన్నారు. సి విటమిన్ లోపించడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు. సి విటమిన్ మన ఆరోగ్యానికి అత్యవసరమైన పోషకం. రోగనిరోధక శక్తిని పెంచడంలో దీని పాత్ర కీలకం. గుండె, చర్మం, ఎముకలు, కండరాలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మన శరీరంలో సి విటమిన్ లోపిస్తే వచ్చే అనారోగ్య సమస్యలు అనేకం. మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి, ముఖ్యంగా శాకాహారం నుంచి ఐరన్ను గ్రహించడంతో శరీరానికి సి విటమిన్ సహాయం తప్పనిసరి. విటమిన్ సి తగిన పరిమాణంలో లేని పక్షంలో శరీరానికి ఐరన్ అందక రక్తం ఉత్పత్తి కాదు. దీంతో రక్తహీనత సమస్య వస్తుంది. శాకాహారుల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. సి విటమిన్ లోపించడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా పలు రకాల అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. జలుబు, దగ్గు, జ్వరం, న్యూమోనియా వంటివి తరచూ వేధిస్తుంటాయి. ఎముకలు బలంగా ఉండేందుకు కావలసిన కాల్షియాన్ని శరీరం సంగ్రహించేందుకు సి విటమిన్ తోడ్పడుతుంది. దీని లోపం వల్ల శరీరం కాల్షియాన్ని శోషించుకోలేదు. ఫలితంగా
ఎముకలు బలహీనమై ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. చిన్నపాటి ప్రమాద సంఘటనలకే ఎముకలు విరిగిపోతాయి, గోళ్లు పెళుసుగా మారతాయి. శరీరానికి సి విటమిన్ అందకపోతే తొందరగా వార్ధక్య లక్షణాలు ఎదురవుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. డీసీసీ బిల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, కర్నూలు డీసీసీ బిల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్, సాఫ్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ అయ్యింది. మంధాన ప్రతిక శతక జోరు. ఆఖరి వన్డేలో 304 పరుగులతో భారత్ గెలుపు. 0-3తో ఐర్లాండ్ చిత్తు. సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనర్లు స్మృతి మంధాన 80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 135, ప్రతిక రావల్ 129 బంతుల్లో 20 ఫోర్లు, సిక్సర్తో 154 సెంచరీలతో కదం తొక్కారు. ఫలితంగా పరుగులు వెల్లువెత్తాయి. రికార్డులపై రికార్డులు నమోదయ్యాయి. దాంతో భారత్తో బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో ఐర్లాండ్ అమ్మాయిలు ఏకంగా 304 పరుగులతో చిత్తయ్యారు. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్ను స్మృతి సేన 0-3తో దక్కించుకుంది. నార్వే చెస్ బరిలో హంపి. తెలుగు గ్రాండ్ మాస్టర్, వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ కోనేరు హంపి ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నమెంట్లో పోటీ పడనుంది. ఒలింపిక్ ఛాంపియన్కు షాక్. కిన్వెన్ జంగ్ రూడౌట్. ఫెడరర్ను దాటేసిన జోకో. అల్కరాజ్ సబలెంకా, ఒసాకా గాఫ్ ముందంజ. ప్యారిస్ ఒలింపిక్స్ ఛాంపియన్ క్వినెన్ జంగ్ 6వ సీడ్ కాస్పర్ రూడ్ 2వ రౌండ్లోనే వెనుదిరిగారు. ఇక 25వ గ్రాండ్ స్లామ్ వేటలోనున్న నోవాక్ జోకోవిచ్ వరుసగా 2వ విజయంతో 3వ రౌండ్లో ప్రవేశించాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.